నమస్కారం. ఈరోజు చీరాల నియోజకవర్గంలో మరి మాల్కొండ యాదవ్ గారు మరి కొన్ని సంవత్సరాల నుంచి కూడా చీరాలలో మరి మన యొక్క పరిస్థితులు ఏ రకంగా ఈ యొక్క నియోజకవర్గ మరి పరిస్థితుల్లో పూర్తిగా అవగాహన కలిగిన వ్యక్తి మన టీడీపీ అభ్యర్థి అయిన మాల్కొండ యాదవ్ గారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశవ్ శంకర్రావు గారి అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ, జనసేన మరియు టీడీపీ కూటమి అభ్యర్థులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతుని ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం అందరం గమనిస్తే ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి, ఏ రకమైన అభివృద్ధి ఉంది, ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది మనందరికీ తెలిసే నిజం. ఈరోజు చీరాల పరిస్థితి చూద్దాం. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఒక నియంత పరిపాలన జరుగుతుందా లేదా? గత 2 సార్లు మరి ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇండిపెండెంట్ గా నుంచున్నాడు. పూర్తి స్థాయిలో బీసీ సామాజిక వర్గాన్ని, ఎస్సీ సామాజిక వర్గాన్ని, ఎస్టీ సామాజిక వర్గం, మైనార్టీ సామాజిక వర్గాలు ఏ రకంగా అనగదొక్కుతూ వచ్చాడో మనందరికీ తెలిసే నిజమే. అదేవిధంగా మరి టీడీపీ పార్టీలో గెలిచి తన ఆధిపత్యం చెలాయించడం కోసం పార్టీ మారి మరి ఏ రకంగా ఇక్కడ ఓట్లేసిన వ్యక్తిని, ఏ రకంగా ఓట్లేసిన వ్యక్తులను ఏ రకంగా మరి కించపరిచి పక్క దాంట్లోకి వెళ్ళిపోయి మరి ఏ రకంగా ఈరోజు అతని యొక్క పరిపాలన చేశాడో ఈ 5 సంవత్సరాలు మనందరికీ తెలిసిన విషయమే. చాలా స్పష్టంగా ఇక్కడ నుంచి ఇసుక తరలింపు రాష్ట్రాలకి, ఇతర రాష్ట్రాలకి తరలించారా లేదా, అంటే ఇసుక మాఫియా ఏ రకంగా జరిగింది, దందా ఏ రకంగా జరిగింది. అదేవిధంగా ఈరోజు డ్రగ్స్ ఈ చీరాల నియోజకవర్గంలో డ్రగ్స్, గంజాయి ఏ రకంగా దొరుకుతున్నాయో ఇంటింటికి మీ అందరికీ తెలియదా? చాలా స్పష్టంగా ప్రజలందరూ ఆలోచన చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్యలన్నీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నాయి, కానీ చీరాల దానికి అతీతం. ఎందుకనంటే చీరాల ఒక పోర్ట్ ఏరియా. ఈ పోర్ట్ ఏరియాలో ఎన్ని ఇండస్ట్రీస్ ఈ చీరాల నియోజకవర్గంకి వచ్చినాయి ఈ గత కొన్ని సంవత్సరాల్లో అని చెప్పి మమ్మల్ని అందరూ అడుగుతూ ఉన్నా. కనీసం ఈ చీరాల అభివృద్ధి చేయడానికి మరి ఇక్కడున్న మత్స్యకారులు కానీ, మరి పద్మశాలీలు కానీ, దేవాంగులు కానీ, యాదవ్ సామాజిక వర్గాలు ఎంతమంది, తక్కిన సామాజిక వర్గాలు అన్నీ కూడా బీసీ సామాజిక వర్గాలు, ఎస్సీ సామాజిక వర్గాల్లో ఎంత డెవలప్మెంట్ అయిందనే దాని మీద మీ అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు మీకు రావాల్సిన బీసీ సబ్ ప్లాన్, బీసీ నిధులు ఇవన్నీ కూడా ఎటుమల్లిని. మీకు రావాల్సిన ఇండస్ట్రీ సబ్సిడీ లోన్స్ ఏమైపోయినాయి మీ అందరూ గమనించాలి. ఇదంతా రేపొద్దున మనం మరి మాల్కొండ యాదవ్ గారిని, ఎంఎం కొండ యాదవ్ గారిని గెలిపించుకుంటే తప్పకుండా మన ఇంటికి మన యొక్క సొంత నిధుల్ని మనం ఖర్చు పెట్టుకోవడానికి, ఆయన ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాడని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో ఇలాంటి పోర్టు రీజన్లో అంతా కూడా మరి ఎక్కడైతే సెంట్రల్ గవర్నమెంట్స్ ఉన్నాయో ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళకి ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో ఆ పెట్టుబడిదారులకి పూర్తి స్థాయిలో చాలా స్పష్టంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా ఇచ్చి అతని వాటా అతను తీసుకుంటున్నాడు అనేది చాలా స్పష్టంగా క్లియర్గా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్త అంశాల్లో చీరాల చాలా ప్రత్యేకత. రాబోయే రోజుల్లో దీన్ని మరి మనం చూసుకుంటే ఇటు చివరి నుంచి కూడా చెన్నై వరకు కూడా మన రీజన్స్ లో ఆల్మోస్ట్ ఆల్ వైజాగ్ నుంచి చెన్నై వరకు ఒక పెద్ద కారిడారే, అంటే మన రాష్ట్ర అభివృద్ధిలో ఒక ప్రధానమైన అంశంగా ఈ యొక్క చీరాల అంశం కూడా ఉందనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మన ప్రజలు అభివృద్ధి చెందాలన్నా, మనం బాగా ముందుకు నడవాలన్నా టీడీపీ ప్రభుత్వం తప్పకుండా రావాలి. దానికోసం బీసీ సంక్షేమ సంఘం కేశవ్ శంకర్రావు గారి అధ్యక్షతన పూర్తి స్థాయిలో మద్దతు తెలిపామని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇసుక, మైన్, వైన్, అదేవిధంగా గంజాయి, డ్రగ్స్, మరి బీసీల యొక్క డెవలప్మెంట్ లో పూర్తిగా నగదొక్కిన జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడమే మన ప్రధానమైన లక్ష్యంగా పనిచేయాలని కూడా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఏ మాత్రం మనం ఓటేసేటప్పుడు మనం ఎవరికి వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం అనే ఆలోచన లేకుండా విజ్ఞత కోల్పోయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా
మన యొక్క అభివృద్ధిని నాశనం చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలని చెప్పి కూడా మీ అందరిని విజ్ఞప్తి చేస్తూ, మరి బీసీలకి రక్షణ చట్టం అనేది చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. బీసీలకి రక్షణ చట్టం చాలా స్పష్టంగా నేను వచ్చినమ్మటే తీసుకురాబోతున్నానని చాలా స్పష్టంగా తెలియజేశారు. సప్లాన్ నిధులు మరి సంవత్సరానికి వచ్చేసరికి 3 సంవత్సరాల మీద మరి ఒక్కొక్క సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయల చొప్పున మరి పూర్తి స్థాయిలో ఆయన తెర మీదకి తీసుకురాబోతూ ఉన్నారు. బీసీ విదేశీ విద్య గతంలో 10 సంవత్సరాల క్రితం ఏ రకంగా అయితే నడిచిందో 5 సంవత్సరాల క్రితం, అదే విధంగా విదేశీ విద్యని యాస్టీస్ గా నడుపుతానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇలానే కాదు, చాలా అంశాలు కూడా ఉన్నాయి బీసీలకు సంబంధించి. అదేవిధంగా ఎంపవర్ చేస్తాను బీసీలకు సంబంధించి, బీసీలని ఈ యొక్క రాజకీయ దాంట్లో తప్పకుండా మేము వారికి ఇవ్వాల్సిన వాటా ఎక్కడికక్కడ ఇస్తామనేది చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది. కాబట్టి మనం అందరం ఆలోచన చేయాలి. మన యొక్క లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం. మనం తప్పకుండా ఇక్కడ చీరాల్లో ఎంఎం కొండ గారిని గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.